అన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ప్రయాణం ఉచితం పెట్టింది. ఆటో కార్మికులకి 15,000 కూడా వేయడం జరిగింది. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటన్న? వ్యక్తిగతంగా ఎలా అనిపిస్తుంది మీకు? వ్యక్తిగతంగా ఆటో వాళ్ళకి మడికి దెబ్బేనన్న. ఆ, 15,000 ఇచ్చినా కానీ ఫ్రీ బస్సులు పెడతాం వల్ల చాలా నష్టపోతున్నాం. ఆ, రోజుకి ఇంటికి కనీసం 500 తోలితే గ్యాస్ పోను 200 కూడా ఇంటికి తీసుకెళ్ళకపోతాం. ఆ, ఇంత దారుణంగా ఉంది ఫ్రీ బస్సు పెడతాం వల్ల. ఆ, నువ్వు 15,000 ఇచ్చినా ఫ్రీ బస్సు పెట్టకపోతే కనుక బాగానే ఉండేది. జగన్ గారు 10,000 ఇచ్చారు. ఇచ్చినా మాకు ఉపయోగమే, ఎందుకంటే ఫ్రీ బస్సు లేదు కాబట్టి. అవును. ఫ్రీ బస్సు పెట్టి 15,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా నష్టపోయింది మేమే కదా. ఆ, అది ఒకటి ఆలోచించాలి. ఫ్రీ బస్ అనేది తీసేస్తే మా డ్రైవర్లకు చాలా ఉత్తమం, మంచిది అని మా అభిప్రాయం. ఓకే. అంటే ఇప్పుడు చూస్తున్నారు అన్న, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చి 20,000 కేసులు రాసేవాడు అన్నారండి. తప్పు అది, చాలా తప్పు అది. ఆ, ఎక్కడ కేసులు రాసిన ఆటో వాళ్ళు జోలికి వచ్చింది లేదు. ఆ. ఎక్కడ కేసులు రాయడం అనేది ఆటో కార్మికుల వల్ల మీకు మీకు ఎప్పుడు ఎటువంటి నష్టం జరగల? జరగల. ఆటో కార్మికులు అస్సలు జరగలేదు. ఆ, ఓకే. మేము ఇబ్బంది పడలా. ఆ, 5 సంవత్సరాలు మేము ఇబ్బంది పడలా. ఆ, బ్రేక్ కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపడం కానీ ఆ, చలాన్ లైట్ అదే మట్టి తప్పు. ఆ. ఆ మాట కానీ తప్పు. అని ఇప్పుడు చూస్తున్నారు బ్రేక్ కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం చేశారని చెప్పి అంటున్నారేంటి? ప్రైవేట్ పరం చేశారు కదా. ఇప్పుడు గవర్నమెంట్కి చేసేవాళ్ళం 900 అయిపోయేది, ఇప్పుడు 2,300 అవుతుంది ఆ, బ్రేక్కి. ఆ, మరి నష్టపోయేది ఎవరు? మేమే కదా. ఆ. ఇప్పుడు కూడా చూస్తున్నారు కానీ ఇవన్నీ కూడా బ్రేక్ కానీ చలానా కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వేశారంటున్నారేంటి? ఇదేనా? అంతే, కాగితాలన్నీ ఫోర్స్కుంటేనే వేశారు. ఆ, లెక్క అయితే డబ్బులు వేయాల్సింది ఏంటి? కాగితాలు పని చేయించుకోవాలి, డబ్బులు ఇవ్వాలి. అవును. అంతేగాని నువ్వు అన్నీ రెడీ చేసుకో డబ్బులు వేస్తాననేది కరెక్ట్గా. ఆ, అంటే మీ దగ్గర డబ్బులు తీసుకుని మీకే వేశారా? మీ దగ్గర డబ్బులు తీసుకుని మీకే వేశారు అనుకోవచ్చు. అంతేకన్నా, ఎవరి జేబులో డబ్బులు ఎవరు వేయరు కదా. ఆ, మా డబ్బులు మాకేయటమే. ఎవరైనా సరే గవర్నమెంట్ ఆ, మా డబ్బులు మాకేయటమే కదా. వాళ్ళ జేబులో నుంచి ఎవరు తీసేయరు కదా. అవును. ఓకే. చలానాలు చాలా మారిపోయినాయి. ఆ, బ్రేక్ చలానాలు మారిపోయినాయి. ఆర్టీసీ బ్రేక్ ఇన్స్పెక్టర్ కేసు రాసే చలానాలు మారిపోయినాయి. ఆ. అన్నీ ఎక్కువగా ఎక్కువ పెరిగినాయి అన్న. పెరిగింది. ఆ, ఓకే. అంటే సంపద సృష్టిలో బాగా అనుకోవచ్చా? సంపద ఆ, అది మీకే తెలియాలి. సంపద ఏ విధంగా ఏది తెస్తున్నారనేది మీకు తెలియాలి. ఆ, అంటే చలన పెంచి చేస్తే సంపద సృష్టించాక ఆ. ఆ మాట అది అలా విజ్ఞతగా వదిలేస్తున్నాం.